హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇదేంటి మళ్ళీ ట్రైన్ ఎక్కింది అనుకుంటున్నారా? భీమవరంలో అయితే మళ్ళీ వెళ్తున్నామండి. హైదరాబాద్లో అయితే సామాన్లు సర్దేశాము. ఇంకా భీమవరం ఇంకా పని ఉండి వెళ్తున్నాము. ఇంకా సెలవులు ఉన్నాయి కదా పిల్లలకి అని. ఇంకా ఇదైతే శబరి ఎక్స్ప్రెస్ ఎక్కాము 12 గంటలకి మధ్యాహ్నము. మా మనవరాలు అయితే అందరికీ హాయ్ చెప్తుంది. పిల్లలు సందడిగా ఒకటే గోల. రైల్ లైన్ చూసారా? భూమి ఆకాశం అంటుకున్నట్లుగా పైన కలిసిపోయినట్లుగా పైన అంతా మబ్బులతోటి ఆకాశం, కింద భూమి. భలే బాగుంది కదా ఈ వ్యూ అయితే. ఇక్కడైతే మెట్ట ప్రాంతాలేమో అండి, ఇక్కడ పత్తి, పొగాకు ఇవన్నీ పండుతాయంట. వరి తక్కువ. ఆకాశాన్ని కలిసినట్లుగా అందుకున్నట్లుగా ఉంది కదండి ఇక్కడైతే. ఎర్లీ మార్నింగ్ 5కే వచ్చేసాము. అమ్మ అయితే మార్నింగ్ నేను లేచేసరికి కూర వండేస్తుంది. కూర తాలింపులో ఈ గుమ్మడికాయ వడియాలు వేయటం తాలింపులో అలవాటైపోయింది. అలా తాలింపు వేసాక ఉల్లిపాయలు మగ్గాక పచ్చిమిరపకాయలు, ఇంకా మామిడికాయ ముక్కలు, ములక్కాడ ఇవన్నీ వేసి బాగా మగ్గిస్తుంది. మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేయాలి. అవి కూడా మగ్గిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న 2 కోడిగుడ్లు కొంచెం ముందు పోపులో వేగించి పక్కన పెడతాం కదా, ఆ గుడ్డులు కూడా వేసేసి కొంచెం వాటర్ పోసి ఉడకనివ్వాలి. అలా ఉడుకుతుండగానే కొంచెం చింతపండు పులుసు పోయాలి. ఆ పులుసులో కొంచెం బెల్లం ఇష్టం ఉన్నవాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, అవసరం లేదనుకున్న వాళ్ళు మానేయచ్చు. ఇంకా కూర అయితే ఇలా ఉడుకుతుంది. ఆ నీళ్ళన్నీను అమ్మ ఎగ్లో ఎల్లో తినరు, అందు గురించి ముందుగానే ఎల్లో తీసి పడేశారు. ఆవిడ మళ్ళీ కూరలో కలిసిపోతుందని. కూర అయితే ఇలా దగ్గరగా ఉడికిపోయింది. తీయగా, పుల్లంగా, కారంగా అన్నీ చాలా బాగుంది. మామిడికాయ బంగిరిబిల్లికాయ ముక్కేమో తీయగా భలే ఉంది కూరలో మామిడికాయ ముక్క. ఇదైతే బెండకాయ కూర కూడా వండారు. నాన్నగారు బెండకాయ వేపుడు చేయమన్నారు. ఇదైతే మల్టీవిటమిన్ పిండి, అంటే అన్ని రకాల పప్పులు మినరల్స్ కలిపి ఆడించిన పిండి. వేడిగా రైస్ అయితే ఉడికిపోయింది. దాన్ని థర్మాకోల్ బాక్స్లో పెట్టారు. జావ కాసి అమ్మ తాగేశారు, నా కోసం అయితే ఉంచారు. ఇదైతే మామిడికాయలు పెరుగన్నంలో కడిగి పెట్టారు. ముగ్గురికి 3, అమ్మకి, నాకు, నాన్నగారికిను. ఇంకా ఈ లోపలైతే నాన్నగారు మార్కెట్ తీసుకొచ్చారు సంత. ఇంకా మెంతికూర కట్ట, తోటకూర, బంగాళదుంపలు, నిమ్మకాయలు, వంకాయలు తెల్లవి, నల్లవి కూడా తెచ్చారు. 2 రకాలుగా వండుకోవచ్చు అనే ఉద్దేశంతో అల్లము ఇవన్నీ తీసుకొచ్చారు. ఇందాక జావ గురించి చెప్పడం మర్చిపోయానమాట. అది మినరల్స్, అన్ని రకాల పప్పులు, ఇంకా శనగలు, ఇంకా గంట్లు, సోళ్ళు, ఇలా రకరకాల 9 రకాలు కలిపి ఆడిస్తారు సంవత్సరానికి ఒకసారి. దాన్ని జావ కాసుకుంటాము. ఇంకా నేరేడు పళ్ళు కూడా తీసుకొచ్చారు. ఇది సీజన్ కదా, ఇప్పుడు దొరుకుతాయి కదా, హెల్త్కి చాలా మంచిది కదా. ఇవి 120 రూపాయలు అంటే అప్పుడే అంత రేటు ఉన్నాయి. ఉల్లిపాయలు అయితే 20 కేజీల బస్తా తీసుకొచ్చారు. దాన్ని పైన తుక్కంతా తీసేసి నీట్గా ఒక ట్రేలో ఆరబెట్టుకుంటున్నాము. ఇవి 5-6 నెలల వరకు వచ్చేస్తాయి ఈ ఉల్లిపాయలు అయితే. ఈ సీజన్లో ఎప్పుడు ఇలా కొనుక్కోవడం, ఆరబెట్టుకుని వండుకోవడం అలవాటు. ఇక్కడ వాళ్ళందరూ అలాగే చేస్తాము భీమవరంలో. అలా ఫ్రెష్గా చేసి ఉంచుకుంటాము 5-6 నెలలు. టీ తాగినప్పటికన్నా నాన్నగారు సంతతో పాటు సన్నకారపూస కూడా తీసుకొచ్చారు. ఇంక ఇవాళకి ఇదే. షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.